మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. గౌరవనీయులు పేదల పెన్నిధి మన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్యే కాండేడ్ గణేష్ గారికి, గౌరవనీయులు హనుమంతరావు మైనంపల్లి గారికి, ప్రభాకర్ గౌడ్ జెడ్పీటీసీ గారికి, వెన్నెల గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, గోపాల్ గారికి, ఇక్కడున్న గ్రామస్తులందరూ, ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలందరికీ, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న మన కంటోన్మెంట్కి రావడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీరు ఆహ్వానం పలికినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చినందుకు ఆ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినప్పుడు నిజంగా అప్పుడే సమస్యలు తీరిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎంపీగా మీరు ఎన్నో ఇబ్బందులు తట్టుకొని గెలిపించినప్పుడు ఇప్పుడు మాత్రం సీఎం అయినారు కాబట్టి నిజంగా ఆ కృతజ్ఞతాభావం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంది కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇంకొక ముఖ్య విషయం, మీరు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గారిని నన్ను ఎంపీ హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారితో ఇక్కడ ప్రాంత సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి అన్న అన్నాడు కంటోన్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, అది నేను సాల్వ్ చేస్తాను అని. అంటే నేను కూడా కంటోన్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయని మొన్న డోర్ టు డోర్ 3-4 డివిజన్స్ తిరిగినన్నా. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, నీళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇంకా కరెంట్ ప్రాబ్లం ఉంది, ఇంకా హౌస్ పట్టాలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. అవన్నీ మీరు తీరుస్తారని మన ప్రజలు నమ్ముతున్నారన్న. మీకు అన్నీ తెలియంది కాదు, అన్నీ తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఎక్కువ సాయం మేము కూడా ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి మీకు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ స్కై వాక్ కానీ, ఇంకా బ్రిడ్జిలు కానీ, ఇంకా కల్వర్ట్స్ కానీ, ఇంకా అట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. గ్రామీణ ప్రాంత వాతావరణం కనిపిస్తుందన్న. కాబట్టి ఇక్కడ ప్రాంత సమస్యలని మీరు తీరుస్తారని ఆశిస్తూ మేము మీకు అప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. నేను కూడా జెడ్పీ చైర్పర్సన్గా గత అనుభవం ఉంది కాబట్టి మీ ప్రాంత సమస్యలని నా దృష్టికి తీసుకెళ్తే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ, మీరు మాత్రం ఇప్పుడు 2 ఓట్లు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చెందలేరు ఈ కంటోన్మెంట్ అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఓటేయాల్సిన అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మన రేవంత్ రెడ్డి అన్న కోసమన్నా 2 ఓట్లు కాంగ్రెస్కి చేతి గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేస్తారని మేము ఆశిస్తున్నాం. అన్న ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నేను కూడా మీకు అండగా ఉండి మీరు ఈ 20 రోజులు పనిచేస్తే పార్టీ కోసం నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక పైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.